నియమించాలి యూనివర్సిటీలకు వీసీలను వెంటనే ఈ రోజు ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో శాంతియుతంగా ఏపీ ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేస్తున్నాం. దాదాపు కాంగ్రెస్ ప్రభుత్వం 8 నెలలు గడుస్తున్నా కూడా యూనివర్సిటీలకు పర్మనెంట్ వీసీ లేని పరిస్థితి. ఈ రోజు రాజకీయ ఉద్యోగులకేమో తీర్చిదిద్దుకున్నారు. ఈ రోజు మాలాంటి విద్యార్థులకు ఒక మంచి వీసీలను నియమించాలని అడుగుతున్నాము. అదే కాక 82% మంది టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయాలి. ఈ రోజు ఫీజు రియంబర్స్మెంట్ 8,200 కోట్ల పెండింగ్ లో ఉంది. ఆ యొక్క ఫీజు రియంబర్స్మెంట్ రిలీజ్ చేయాలి. సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులను రెగ్యులరైజ్ చేయాలి. విద్యార్థులకు కనీస వసతులు మెస్ మరియు హాస్టల్ వసతులు కల్పించాలి. ఈ వసతులు కల్పించని ఈ యొక్క ముఖ్యమంత్రి వెంటనే రాష్ట్ర ప్రభుత్వంలోని ముఖ్యమంత్రి వెంటనే రాజీనామా చేయాలి. మేము ఒకటే అడుగుతున్నాం. ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ విద్యార్థుల హక్కు. మీరు పెట్టే భిక్ష కాదు. దాదాపు 8,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్ ఉంది. అదే కాక ఈరోజు వీసీలు లేక ఈరోజు విద్యార్థులు మొత్తం అస్తవ్యస్తలకు గురవుతారు, బాధపడుతున్నారు. మేము అడిగేది ఏంది? మీ ఆస్తులు అడుగుతున్నామా? వీసీలను నియమించాలి. 82% టీచింగ్ నాన్ టీచింగ్ కోసం భర్తీ చేయాలి. యూనివర్సిటీలకు ప్రత్యేక నిధులు కేటాయించిన అభివృద్ధికి మీరు చెప్పారు కదా. ఈ రోజు మీ అధికారంలోకి వస్తే యూనివర్సిటీలు ప్రత్యేక నిధులు కేటాయిస్తాం, యూనివర్సిటీలకు ప్రత్యేక హాస్టల్ కేటాయిస్తాం, హాస్టల్ వసతులు కల్పిస్తామని చెప్పారు. ఈరోజు మేము అదే అడుగుతున్నాం. శాంతియుతంగా నిరాహార దీక్ష చేస్తుంటే ఈరోజు పోలీసు వాళ్ళు వచ్చి రాత్రి ప్రివెంటివ్ అరెస్టులు చేస్తారు. ఇది ఎంతవరకు కరెక్ట్? మేము ఒకటే అడుగుతున్నాం. పోలీసు అన్నలారా, ఈ ప్రభుత్వం భవిష్యత్తు నీళ్ళు తాకండి. ఈరోజు విద్యార్థుల పక్షాన ఉండండి. విద్యార్థులు కనీస అవుతారు మేము అడుగుతున్నాం. కాబట్టి మా యొక్క అవసరాలను మీరు దృష్టిలో పెట్టుకొని మమ్మల్ని ప్రివెంటివ్ అరెస్ట్ కావచ్చు, ఇక్కడ నుండి అరెస్ట్ చేయకండి ఏబీపీ నుండి డిమాండ్ చేస్తున్నాం. అన్న వీసీ నియామకాల్లో ఎందుకు జాప్యం అవుతుంది అనుకుంటున్నారు? వీసీ నియామకాలు అంటే దాదాపు ఒక ముఖ్యమంత్రి అమెరికాలో దాదాపు 4 రోజుల పాటు పోతుండు. 3 నెలలు గడుస్తున్నా కూడా ఈరోజు విద్యారంగం పైన చిత్తశుద్ధి లేదు. ఈనాటికి కూడా విద్యాశాఖ మంత్రి లేరు తెలంగాణ రాష్ట్రంలో. ఈరోజు 11 యూనివర్సిటీలలో పర్మనెంట్ వీసీలను పెట్టమంటే ఇన్ఛార్జ్ వీసీతోటి కాలయాపన జరుపుతారు. కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా వీసీలను నియమించాలి. ఈరోజు విద్యారంగాన్ని మంచిగా బలోపేతం చేయాలని ఈరోజు ఏబీపీ నుండి నిరాహార దీక్ష చేస్తున్నాం. అన్న ఒకవేళ ప్రభుత్వం స్పందించకపోతే రానున్న రోజుల్లో పోరాటం ఏ విధంగా ఉధృతం చేయబోతున్నారు? ప్రభుత్వం స్పందించకపోతే రానున్న రోజుల్లో పోరాటం ఉస్మానియా విద్యార్థులు అందరం ఏకమై ఈ యొక్క ఏబీపీ పక్షాన కొట్లాడి ఈరోజు విద్యార్థులకు కనీస అవసరాలైన వీసీలను కావచ్చు, టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టుల భర్తీ కావచ్చు, సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులను రెగ్యులైజ్ చేయడం కావచ్చు, ఇలాంటి అన్ని వసతుల గురించి ఉస్మానియా విద్యార్థులు అందరూ ఏకమై కొట్లాడుతామని ఏబీపీ నుండి డిమాండ్ చేస్తున్నాం. అన్న ఇప్పుడు పోలీసులు మీకు సహకరిస్తారనుకుంటున్నారా ఈ నిరాహార దీక్షకి? పోలీసులు సహకరిస్తలేరన్న. ప్రివెంటివ్ అరెస్ట్ పేరుతోటి భయాందోళనకు గురి చేసి రాత్రి హాస్టల్లో రూమ్లోకి వచ్చి పోలీసులు ఈ రోజు మమ్మల్ని అరెస్ట్ చేయడం జరుగుతుంది. పోలీసు అన్నలారా ఒకటి గుర్తుంచుకోండి. ఇది తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం అన్నారు. ఈరోజు విద్యార్థులపై తిరుగుబాటేందుకు, విద్యార్థులపై తిట్టుడేందుకు, విద్యార్థులపై లాఠీ చార్జ్ చేసేందుకు చూడండి ఒకసారి. పోలీసు వాళ్ళు ఈరోజు శాంతియుతంగా ధర్నా చేస్తుంటే, నిరాహార దీక్ష చేస్తుంటే ఇంతమంది మా ఇక్కడ ఉండడం చాలా సిగ్గుచాటు. ఇప్పటికైనా పోలీసులను మేల్కో, విద్యార్థుల పక్షాన నిలబడాలని కోరాడుతున్నాం. చూస్తున్నారు కదా వ్యూవర్స్, ఇక్కడ పోలీసులు నిరాహార దీక్ష చేస్తున్న విద్యార్థులను దౌర్జన్యంగా వాళ్ళ దీక్షను భగ్నం చేస్తున్న తీరును మనం చూస్తున్నాము. అలాగే హాస్టల్లోకి వచ్చి కూడా వాళ్ళని ముందుగానే హౌస్ అరెస్ట్ లాగా హాస్టల్ అరెస్ట్లు కూడా చేస్తున్నారంట. దీన్ని ఖండించాలని వాళ్ళు పెద్ద ఎత్తున వాళ్ళు హెచ్చరిస్తున్నారు. చూస్తున్నాం మనం ఏబీవీపీ నాయకుల్ని అరెస్ట్ చేసి వ్యానెక్కిస్తున్న దృశ్యాలు అయితే చూస్తున్నాం. వాళ్ళ డిమాండ్స్ వెంటనే పరిష్కరించాలని. వాళ్ళ డిమాండ్స్ ఏమి గవర్నమెంట్ అయితే పట్టించుకోవట్లేదు. పోలీసులు యూనివర్సిటీ మీరు పొజిషన్లో ఉండాలి. యూనివర్సిటీలో శాంతి భద్రత విద్యార్థులను భయపెడుతున్నారు ఈ పోలీసులు. మీ పని ల్యాండ్ ఆర్డర్ కంట్రోల్ శాంతియుతంగా నిరసన వ్యక్తం చేయాలి. ప్రజాపాలన అన్నారు కదా, మీ అక్రమ కేసులకు ఇవ్వడం భయపడాడు. ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఓయూ శాఖ ఆధ్వర్యంలో సామరస్యంగా నిరాహార దీక్ష చేస్తుంటే ఈరోజు పోలీసుల యొక్క జూలం చూడండి. ఈరోజు విద్యార్థి పరిషత్ ఏ రోజు కూడా ఏ ఒక్క సమస్యను ఈరోజు మేమంతా కూడా ఇక్కడ కూర్చోడానికి ముఖ్య కారణం వీసీలు లేరు మాకు. ఈరోజు టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ లేరు. మా యొక్క పరిస్థితి ఏంటంటే ఈరోజు పీజీలు చేసుకున్న తర్వాత పరిస్థితి అగమ్య గోచరం. ఇలాంటి పరిస్థితుల్లో టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ నియమించుకుంటే కనీసం పిహెచ్డీలు చేసుకునే అవకాశం మాకుంటుంది. కానీ అలాంటి అవకాశాలు ఏవి కల్పించకుండా ఈరోజు వీసీలను నియమించలేరు.
ఈరోజు డెమోక్రసీకి కూలీ కలిగించే విధంగా చూస్తున్నారు. మేము సామరస్యంగా అక్కడ దండలు వేసుకొని కూర్చోం, కానీ పోలీసులు వారి యొక్క దూరాన్ని చూపిస్తూ మమ్మల్ని అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మేము అడుగుతా ఉన్నాం, విద్యార్థులకు తమ యొక్క సమస్యలను తెలిపే అధికారం లేదని ఈరోజు మేము అడుగుతున్నాం. అక్కడ దండలు వేసుకొని కూర్చున్నాం. మమ్మల్ని మేము రౌడీలమా, దొంగలమా ఈరోజు వరకు కూడా తెలియజేస్తున్నాం. విద్యార్థులు సామరస్యంగా అక్కడ తెలియజేస్తున్నాం. ఇదే ప్రభుత్వాన్ని, పాత ప్రభుత్వం ఏదైతుందో దాన్ని విద్యార్థుల యొక్క 1,00,000 మంది విద్యార్థులతో కథనం పేరు పెట్టి ఆ యొక్క ప్రభుత్వాన్ని గద్దె దింపడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క ప్రభుత్వాన్ని కూడా గద్దె దింపే వరకు మా యొక్క పోరాటం సాగుతుందని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు సెల్ఫ్ ఫైనాన్స్ కోసం రెగ్యులైజ్ చేయాలి, విద్యాశాఖ మంత్రి నియమించాలని శాంతియుతంగా ధర్నా చేస్తుంటే ఈరోజు పోలీసు అన్నారు. ఈరోజు చూడండి ఏ విధంగా తీరేస్తురో. ఈరోజు ఒకటే అడుగుతున్నాం, తెలంగాణ రాష్ట్రంలో ఉస్మానియా విద్యార్థులకు శాంతియుతంగా ధర్నా విద్యార్థులమే మేము, నక్సలైట్లం కాదు. యూనివర్సిటీలో విచ్చలవిడిగా గంజాయి నడుస్తుంది, అమ్మాయిల మీద గీతాలు జరుగుతున్నాయి. పోలీసులు ఏమన్నారు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వివరిస్తూ ఉన్నారు. అంతుంటే కాంగ్రెస్ పార్టీ కళ్ళు వేసుకొని పనిచేయరు పోలీసు వాళ్ళందరూ. అధికారం ఏ పార్టీ శాశ్వతం కాదు. ఈరోజు ఈ పార్టీ ఉంటుంది, రేపు ఇంకో పార్టీ ఉంటుంది. ఖబర్దార్ పోలీసులారా, కాంగ్రెస్ పార్టీ కానీ తుడిగం చేయాలనుకుంటే ఇరగొట్టురు కాళ్ళు ఇరగొట్టుర్రే. శాంతియుతంగా మాకు వీసీ కావాలి, ఇక్కడ ప్రొఫెషనల్ రిక్రూట్మెంట్ జరగాలి, నాన్ టీచింగ్ రిక్రూట్మెంట్ జరగాలి, మాకు హాస్టల్ మౌలిక వస్తువులు కనిపించాలి. అదేవిధంగా సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులని రెగ్యులర్ చేయాలని చెప్పేసి శాంతియుతంగా ధర్నా చేస్తున్నాం. మొన్న కూడా వీసీలు కావాలని చెప్పేసి ధర్నా చేస్తే 7 మంది ఏబీపీ నాయకుల మీద కేసు పెట్టిర్రు. మేము ఏమడిగినామే, ఏమన్నా సంఘ విద్రోహ శక్తులా మారినామా, లేకపోతే ఏమన్నా ధ్వంసం చేసినామా? కేవలం కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తున్నాం. రానున్న రోజుల్లో ఎట్లా ఉధృతం చేయబోతున్నారు చూసాం. వాళ్ళని విచక్షణ రహితంగా పోలీసులు అరెస్ట్ చేసి వ్యాన్లో ఎక్కించి అలాగే జీప్లో ఎక్కించి తీసుకెళ్తున్న దృశ్యాలు అయితే మనం చూసాము. ఇప్పుడైతే ప్రస్తుతానికైతే అరెస్ట్ చేయొచ్చు మమ్మల్ని, కానీ మేమైతే పోరాటం రానున్న రోజుల్లో ఉధృతం చేస్తాము. కనీసం మనకి ఇప్పుడు తెలంగాణకి విద్యాశాఖ మంత్రి కూడా లేని పరిస్థితి ఉంది మన రాష్ట్రానికి. వెంటనే ఒక విద్యాశాఖ మంత్రిని నియమించాలి. ఎందుకంటే చాలా యూనివర్సిటీలో ఇప్పటికీ విద్యార్థులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హాస్టల్ వసతులు అయితే అస్సలు బాగాలేవు, ఫుడ్ బాగాలేదు. అలాగే వర్షాకాలంలో ప్రతి రూము గోడలు సరిగా లేని పరిస్థితి, గోడల పైనుంచి ఏదైతే సిమెంట్ పెచ్చులు రాలుతున్న పరిస్థితి, విద్యార్థుల మీద ఎప్పుడు ఏ భవనం కూలిపోతుందో తెలియని పరిస్థితి. హాస్టల్స్ కూడా పాతబడిపోయి ఉన్నాయి. అలాగే పాముల బెడద కూడా ఎక్కువగా ఉంది హాస్టల్స్లో, ఎందుకంటే సరైన రక్షణ లేదు, సెక్యూరిటీ లేదు హాస్టల్లో. ఓన్లీ ఏదైతే మేము నిరాహార దీక్షలు అలాగే ధర్నాలు చేపట్టినప్పుడు మాత్రమే పోలీసులు సెక్యూరిటీగా వస్తున్నారు, కానీ విద్యార్థులకు సంబంధించి వాళ్ళ ఆరోగ్యాలకు సంబంధించి అలాగే వస్తువులకు సంబంధించి గవర్నమెంట్ మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. కాబట్టి మేము ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తున్నాము, ఇలానే ఇంకో 2-3 నెలలు పరిస్థితి ఉంటే ముఖ్యమంత్రిని గద్దెదించేదాకా మేము మా పోరాటం ఇలానే కొనసాగిస్తామని ఏబీవీపీ నాయకులు విద్యార్థులు అయితే డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ నరేష్తో కృష్ణబాల, పురాలోకల్.